హాయ్ అండి, వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే కోడిగుడ్లతో మనం కేక్ కాకుండా అంటే ఒక కేక్ అయితే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చి సేమ్ కేక్ ఫ్లేవర్ అయితే వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ బోండాల టైప్లో ఉంటాయి, కానీ బోండాలు అయితే కాదు. మీరు మళ్ళీ బోండాలు అనుకుంటారేమో. ముందుగా ఒక 2 గుడ్లని నేను వేసుకుంటున్నాను. ముందుగా ఎందుకు కడిగానంటే కోడిగుడ్లు దానిపైన డస్ట్ ఉంటుంది కదా, చిరాగ్గా ఉంటుంది. నాకు అది నచ్చదు. నేను ఎంతసేపు కోడిగుడ్డు పగలగొట్టి ఆలోచించానంటే ఆ కోడిగుడ్డు లోపల ఇదేంటి చిన్న సొన ఉంటుంది కదా లాస్ట్న, దాన్ని లాగుతానమాట. అది అయ్యో వీడియో తీస్తున్నాను కదా వేయకూడదు, మళ్ళీ బాగోదు, ఎంత పీసిన కొడతాను అని అనుకుంటారని వేయలేదు. సో అదనమాట. ఇప్పుడు ఈ 2 కోడిగుడ్లు బాగా బీట్ చేసేసుకోండి. ఎంత బీట్ చేసుకుంటారంటే మీ చెయ్యి ఊడిపోయి బయటకు వచ్చేయాలన్నమాట. అంత దారుణంగా అయితే బీట్ చేసుకోండి. చూసారు కదా నేను ఎంత స్పీడ్గా బీట్ చేస్తున్నాను, అసలు మిషన్ కూడా అవసరం లేదనమాట. అంత దారుణంగా బీట్ చేసేసుకోండి. ఈ విధంగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి అయితే తీసుకోండి. ఆ కప్పు శనగపిండి దీంట్లో కొద్దిగా కలుపుతూ వేయండి. ఒకసారి వేసేయకండి. ఉండలు కట్టేసి అంటే అసలు తినడానికి కూడా పనికిరాదు, అంత దరిద్రంగా ఉంటుంది అప్పుడు. సో ఉండలు కట్టకుండా నీట్గా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోండి. ఒక కప్పు సరిపోకపోతే ఇంకొక హాఫ్ కప్పు అంటే కప్పులో సగం వేసుకోండి, సరిపోతుంది. సో బాగా బీట్ చేయాలండి దీన్ని అయితేనే మనకి బాగా కలవాలి. అసలు ఆ బొబ్బుల్ లోపల ఆ ఉండల కింద అస్సలు ఉండకూడదు. చూసుకోండి అది అయితేనే ఖచ్చితంగా. ఇది ఎందుకు అంటున్నానంటే శనగపిండి ఎందుకు వేసానంటే మామూలుగా మైదా పిండితో చేస్తారు కదా, కానీ ఇవి బాగుంటాయి. మీకు ఎప్పుడైనా మీరు చేసుకు తినాలన్నా లేకపోతే కేక్ ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు కూడా మనం ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తినే కొద్ది తినాలనిపిస్తుంది. అలాగని ఎక్కువ తినకండి, అది అయితే చెప్పగలను. సో అంటే మితంగా తినకూడదు కదా, ఎక్కువగా ఏది తీసుకోకూడదు. ఇంకా హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను. నాకైతే ఆ హాఫ్ కప్ సరిపోతుంది. ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలితే వేసుకోండి. ఎందుకంటే షుగరు స్వీట్ తగినంత వేసుకోండి. మీరు ఇంత తినగలం అని దానికి తగ్గట్టు వేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఇది వచ్చి చూసారు కదా, ఇది కూడా బాగా బీట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ మళ్ళీ తీసుకోండి. ఇది దేనికంటే మనం ఇప్పుడు పాకం చేస్తున్నాం కాబట్టి హాఫ్ కప్ షుగర్ అయితే మనకు కావాలి. ఇది షుగర్ పెట్టాం కాబట్టి నాకు తీగ పాకం కావాలి కాబట్టి నేను వాటర్ అనేది చూసారు కదా, షుగర్ వేసాను కదా దానిపైన ఓ మోస్తరు వచ్చేదాకా వేస్తే సరిపోతుంది. ఎందుకంటే టైం వేస్ట్ తప్ప ఏముండదు. మీరు అంటే షుగర్ కొంచెం ఎక్కువ వేసాను కదా, ఎక్కువసేపు పాకం రావాలి అని అంతే వేయకండి. చాలా త్వరగా రావాలంటే మనం షుగర్ ఎంతైతే వేసామో దాని మీద కొద్దిగా తగిలేలాగా వాటర్ అయితే సరిపోద్ది. ఇదిగోండి ఇప్పుడు వేసేస్తున్నాను. మనకు అలా తేలుతూనే వస్తాయండి, చాలా బాగుంటాయి. దీంట్లో మీకు ఒకవేళ షుగర్ అంటే తీగా వద్దు, మనకి కొంచెం స్పైసీగా కావాలంటే మట్టికి షుగర్ని మీరు స్కిప్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే రెండిట్లోని మనం ఏ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమంలోనూ అదేవిధంగా ఇంకోటి ఉంది కదా, అంటే మనం షుగర్ పాకం తీసాం కదా, అవి రెండు స్కిప్ చేసుకుంటే మీకు కారం వేసుకుని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మీరు వదిలిపెట్టరు. ఒకసారి తింటే మీకు బయటికి వెళ్ళి కేక్ కొనుక్కోవాలి అంటే ఇక్కడి నుంచి బైక్ వేసుకెళ్ళాలి లేకపోతే స్కూటీ వేసుకెళ్ళాలి అన్న ఇదేం ఉండదు. చక్కగా ఇంట్లోనే కూర్చుని ఒక 5 నిమిషాలు పని అది చేసేసుకుంటే ఈజీగా అవుతుంది. ఉబ్బడం కూడా అంతే బాగా ఉబ్బుతాయండి. మీరేమి దాంట్లో డౌట్ ఏం పెట్టుకోవద్దు. నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది. కొంచెం గట్టిగా చేసుకుని కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనకి బిస్కెట్లు మాదిరి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా బాగుంటుంది. స్పాంజ్ లాగా చూసారు కదా, భలే వచ్చినాయి గుండ్రంగానే బాల్స్ లాగా. చూసారా, భలే బాగుంటుందండి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీకు కేక్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది, బాగా వస్తుంది. సో మీరు ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా, కాకపోతే వేసుకునేటప్పుడే చూసుకోండి. ఒక్కోసారి అంటే అంటుకుని రాదు, ఎగ్గేస్తాం కాబట్టి అంటుకుని రాదు. అంటే
గిన్నెకి కాదండి అంటుకునేది, మన చేతికి అంటుకుని రాదు. మళ్ళీ గిన్నెకి అనుకుంటారేమో, గిన్నెకి అస్సలు అంటుకోదు. చూసారు కదా. ఇప్పుడు నేను షుగర్ సిరప్లో ముంచుతానండి ఇది. సో దీనికి టేస్ట్ ఆఫ్ దీనికి అంటే కాంబినేషన్ ఏంటంటే మనం షుగర్ పెట్టుకోవచ్చు, అదే క్రీమ్ అంటే మనకి విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకుని డిప్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక పాకం తీసాను కాబట్టి ఆ షుగర్లో డిప్ చేస్తున్నాను. మీకు కావాలితే క్రీమ్ తెప్పించుకుని యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా వేస్తున్నాను. అంటే కొంచెం లోపలికైతే ఇమడదు, నార్మల్గా అయితే దానికి కన్నం చేసి లోపల పొయ్యాలి. నాకు అది కుదరలేదు, అందుకని నేను ఇంకా ఇలా పెట్టాను అనమాట. చాలా చాలా బాగుంటాయండి. చాలా చూసారు కదా, దూదుల్లాగా స్పాంజ్ లాగా ఎలా వచ్చిందో, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. నా వీడియోస్ వ్యూవర్స్ చాలా తక్కువగా అయిపోతున్నారండి. ఏంటో మరి సడన్గా జరిగింది. అంతకుముందు 1K 2K అలా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? థ్యాంక్ యూ.